మనం అన్నం తిన్న వెంటనే ఇదేంటంటే మనకి అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు మనకి షుగర్‌లో హెచ్చుతగ్గులు ఉండకపోవడం, ఆ తర్వాత మనకి డైజెషన్ అనేది మెల్లిగా అవ్వడం, ఆ తర్వాత ఈ హెచ్‌బీఏవన్సీ వాల్యూస్ పెరగకుండా ఉండడం, అండ్ ఈ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్‌లో కూడా మనకి ఎక్కువగా తేడా రాకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదొకటే కాకుండా చాలామంది అన్నం తిన్న వెంటనే మధ్యాహ్నం పూట పర్టిక్యులర్‌గా ఎక్కువ వరకు వాటర్ తాగడం, వాటర్ తాగి కాసేపు నడిస్తే మంచిది అనేది కూడా చెప్తా ఉంటారు. కానీ వీలైనంత వరకు మనం అన్నం తిన్న వెంటనే కాకుండా ఒక గంట తర్వాత మంచినీళ్ళు అనేది తాగితే మంచిది. అదొకటే కాకుండా అన్నం తిన్న వెంటనే నేను ఇందాక ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు స్పీడ్‌గా నడవకపోవడం కూడా మంచిది. కాసేపు వెంటనే అలా అని చెప్పి మనం వెళ్ళి వెంటనే పడుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన రెగ్యులర్ పని విధానాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. సో వీలైనంత వరకు మధ్యాహ్నం పూట కానీ, ఉదయం పూట కానీ ఎప్పుడైనా సరే మనం తీసుకోవాల్సిన ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడము, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడము, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడము, అన్నీ సరైన మోతాదులో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనకి డైజెషన్ అనేది సరిగ్గా అవుతుంది. పర్టిక్యులర్‌గా మధుమేహంలో మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే వీరికి డయాబెటిక్ గ్యాస్ట్రోపారసిస్ అనేది ఒక కండిషన్ కూడా ఉంటుందన్నమాట. సో దీని అర్థం ఏంటంటే ఎక్కువ వరకు అన్నం కిందకి జారకుండా ఎక్కువ వరకు స్టమక్‌లోనే ఎక్కువసేపు ఉండడం, దీనివల్ల వీరికి తేపులు రావడం, సరైన డైజెషన్ ఉండకపోవడం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వారు కాన్‌స్టిపేషన్‌తో బాధపడతా ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం కూడా గుర్తించాల్సిన అంశం ఏంటంటే మనకి షుగర్ అనేది కంట్రోల్‌లో లేనప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌ని గానీ, ఎండోక్రైనాలజిస్ట్‌ని గానీ కన్సల్ట్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే మీరు ఒకసారి వారిని కన్సల్ట్ చేసినప్పుడు దాంట్లో మందులు చేంజ్ చేయడం, అప్పుడప్పుడు కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. సో మందులు చేంజ్ చేయడము, షుగర్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావడము, ఆ తర్వాత కొంచెం ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడము, ఫైబర్ ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడము, ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవ్వడము, ఆ తర్వాత డైజెషన్ సరిగ్గా అవ్వడము, సరైన ఆహారం తీసుకున్నప్పుడు షుగర్ స్పైక్ కూడా అవ్వకుండా ఉండడము. సో ఇలా చేసి ఆ తర్వాత మీరు అన్నం తిన్న తర్వాత ఒక 2 గంటల తర్వాత మీరు ఒకవేళ వాక్‌కి వెళ్తా అంటే కూడా వెళ్ళొచ్చు. సో ఈ రకంగా మీరు మీ షుగర్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవడము, ఖచ్చితంగా ప్రతిరోజు 30-45 నిమిషాల పాటు ఉదయం పూట కానీ, రాత్రి పూట కానీ వ్యాయామం చేయడం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.